సరే భవన నిర్మాణ కార్మికులుగా గత ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా వచ్చేది. ఇప్పుడు ఆ ఇసుకనే పెద్ద వ్యాపారంగా చేసుకొని బడాబాబులకి మేలు చేకూర్చే వ్యవహారం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. భవన నిర్మాణ కార్మికులకు పని లేదు. నెలంతా కలిసి 10 రోజులు పని చేయడం చాలా కష్టం. ఇప్పుడున్న నిత్యావసర ధరలు పెరిగిపోయి ఉన్నాయి. ఒకరోజు పని చేస్తే 3-4 రోజులు ఖాళీగా ఉండే పరిస్థితి. ఈ మధ్య ఏదైనా భవన నిర్మాణ కార్మికులు కామన్గా మద్యం తాగే అలవాటు ఉంటుంది. ఆ వచ్చే డబ్బులు ఈ మద్యానికే వెళ్ళిపోయే పరిస్థితి. మిమ్మల్ని చూస్తే ఇదంతా అప్పులు అయిపోయే పరిస్థితి అవుతుంది. అప్పులు ఎక్కువైపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఏం చేస్తారు సార్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల పనితీరు ఎలా ఉంది? ఏం చెప్తారు? ఈ రోజునే నా పేరు అనపర్తి తప్పారావు అండి. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఎలా ఉందంటే, ఒకప్పుడు గత 4 సంవత్సరాలు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సంవత్సరాల క్రితం అయితే ఒక లేబర్ బోర్డు నుంచి మనం కట్టుకున్నటువంటి బిల్డింగ్ల నుంచి 1% వసూలు చేస్తుంటుంటారు. వసూలు చేసినటువంటి తాలూకు డబ్బులు సుమారు 2,000 కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రం విడిపడిపోయేటప్పుడు, తెలంగాణ నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు 2,000 కోట్ల రూపాయలు ఉండేవి. ఆ 2,000 కోట్ల రూపాయలని కూడా తీసుకొచ్చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారు. ఇష్టానుసారంగా అంటే రకరకాలుగా. ఏమండి, మేము చనిపోతే, బిల్డింగ్ వర్కర్ చనిపోతే 5 లక్షల రూపాయలు చంద్రన్ బీమా అని చెప్పని పేరు మీద వచ్చేది. అలాగనే మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకుంటే 20,000 రూపాయలు ఉచితంగా ఇస్తుంటుంటారు. అలాగనే మా పిల్లలు ఏదన్నా చదువుకునే దానికోసం వస్తే సంవత్సరానికి ఒకసారి స్కాలర్షిప్ ఇస్తుంటుంటారు. అలాగనే మా ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు జరిగినా, అశుభకార్యాలు జరిగినా సరే కానీ బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు నుంచి 1,00,000 రూపాయలు చొప్పున ఇస్తుంటుండేవారు. అలాగనే చనిపోతే, యాక్సిడెంట్లుగా చనిపోతే 5 లక్షలు, యాక్సిడెంట్ అయితే దానికి తగినటువంటి పద్ధతుల్లో 30,000 నుంచి 50,000, 1,00,000 కూడా ఆ సందర్భాన్ని పెట్టి దెబ్బలు ఏ విధంగా తగిలే చూసుకొని ఈ విధంగా ఇస్తుంటుంటారు. ఈరోజు కనీసం లేబర్ ఆఫీస్ నుంచి ఒక బిల్డింగ్ వర్కర్ కార్డుకి అప్లై చేసుకున్నా సరే ఆ కార్డులు కూడా ఇవ్వట్లేదు. ఈ రోజున ఇవ్వలేదు సరి కదా, కనీసం ఆ లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఏం చేయమంటారండి, మీరు వెళ్ళి వాలంటీర్లు అడుక్కోండి అని చెప్పని అంటుంటారు. ఆ వాలంటీర్లకి అయితే మాకేం తెలియదండి అసలు ఆ బిల్డింగ్ అంటే ఏంటి, బిల్డింగ్ వర్కర్లు అంటే ఏంటి, ఆ సెజ్ అంటే ఏంటి, సెజ్ పేరు మీద బిల్డింగ్ నుంచి 1% డబ్బులు వసూలు చేస్తున్నానన్నారు. ఇవేవి కూడా మాకు తెలియట్లేదు అని చెప్పానేమో వాలంటీర్లు చెప్తున్నారు. లేబర్ ఆఫీసర్ ఎందుకున్నాడనేది లేబర్ డిప్యూటీ కమిషనర్ దగ్గరికి వెళ్తే ఎందుకున్నాడో తెలియదు. నా చేతిలో ఏం అధికారం లేదండి, నేను ఏ విధంగా సాయం చేయగలనండి, నేను ఎలాగవ్వగలనండి. మరి అలాంటప్పుడు మీరు ఎందుకండి ఇక్కడ లేబర్ ఆఫీస్ అని చెప్పని నిలదీసినా సరే కానీ సరి అయినటువంటి సమాధానం లేదు. ఇవన్నీ ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా నియంతృత్వమే రాజ్యం వెళ్తుంది తప్ప ఎటువంటి సందర్భాల్లో చిన్న ధర్నాలు చేసిన వారు లేకపోతున్నారు. విషయానికి వస్తే గతంలో ఫ్రీగా వచ్చేది ఇసుక, ఇప్పుడు దాన్నే వ్యాపారంగా మలిచారు. ఏం చేస్తారు సార్? ఇసుక చిన్న ఎవరైనా ఇసుకననేది కనీసం ఉచితంగా పెడుతున్నానని చెప్పానని చాలా కబుర్లు అయితే చెప్పడం జరిగింది. అది మొత్తం బ్లాక్ మార్కెట్కి తరలించుకోవడం, బ్లాక్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ అవసరాల రీత్యాగా ఇసుకనే తరలించడం జరుగుతుంది. కానీ కనీసం బిల్డింగ్ కట్టుకునే దానికోసం ఉచితంగా ఇవ్వట్లేదు. కనీసం ఎంతో కొంత మినిమం ఛార్జీలు వేసి కట్టుకుంటామండి ఇసుక బండి అంటే ఇవ్వట్లేదు. అలాగే సిమెంట్ కూడా దొరకట్లేదు. సిమెంట్ యజమానులు అందరూ కూడా రింగ్ అయిపోయి వాళ్ళు ఇష్టమైనట్టుగా ధరలు పెంచుతున్నారు. అలాగే ఇతర ఏ వస్తువులు కూడా ధరలు పెంచుకుంటూ పోతున్నారు. బిల్డింగ్ వర్కర్లు అయితే కనీసం గతంలో సంవత్సరానికి 3 నెలలు 4 నెలలు పనులు ఉండేవి. ఈరోజు అడ్డాల దగ్గర 100 కొద్ది జనాలు పలుగాపులు కాసి అలో లక్షణ అని చెప్పానని వాళ్ళు గోడుని వినిపించినా సరే కానీ పట్టించుకునేటటువంటి నాదుడే లేడు. పోనీ ఇవన్నీ కనీసం వాళ్ళకి కూలి పనులు దొరకకపోయినా కనీసం వాళ్ళు ఏదో రకంగా బ్రతకడం కోసం అనేది ఈ వస్తున్నటువంటి ఏ పథకాలకి కూడా బిల్డింగ్ వర్కర్ను నోచుకోవట్లేదు. నవరత్నాల పేరు మీద ఇస్తున్నటువంటి కూడా ఏవి కూడా వాళ్ళకి అందేటటువంటి సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా నవరత్నాల పేరు మీద కాజేయడం జరిగిందండి. ఒక రకంగా ఏంటంటే దొంగగానే తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నవి. అవి కాజేశారనే చెప్పాలి. ఎందుకంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టకూడదని చెప్పానని ఆ సెజ్జును గతంలోనే 1990లోనే దాన్ని చట్టం చేశారు. ఆ చట్టానికి అనుగుణంగా
ఈ సజ్జులో వస్తున్నటువంటి 1% డబ్బుల్ని కూడా బిల్డింగ్ యజమానుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి డబ్బులు కూడా ఏవి కూడా ఖర్చు పెట్టకూడదు. ఇవన్నీ కూడా సంక్షేమ బోర్డులో ఉంచుతూ ఈ బిల్డింగ్ వర్కర్లు కూడా 25 రకాల వర్కర్లు, బిల్డర్, మామూలు బిల్డింగ్ వర్కర్ కానీ, ప్లంబర్ కానీ, కార్పెంటర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎలాగైనా పెయింటర్ కానీ, లేబర్ కానీ, తవ్వేళ్ళు కానీ, ఇతర రకరకాలైనటువంటి వర్కర్లు 20 రకాల కంటే పైన వర్కర్లు ఉన్నారు. ఆ వర్కర్లు మాత్రమే ఖర్చు పెట్టాలని చెప్పినప్పటికీ కూడా ఈ రోజున గవర్నమెంట్ చాలా నియంతృప్తంగా వ్యవహారం చేస్తుంది. ఈ గవర్నమెంట్ని ఎంతో తొందరగా వదిలించుకొని బయటికి పంపిస్తే మంచిదనే ఉద్దేశంతో మొత్తం మా బిల్డింగ్ వర్కర్లు అందరూ కూడా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. అంటే ఇప్పుడు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, ఏం కొనే తినే పరిస్థితి లేదు. ఇటు చూస్తే పనులు లేవు, పనులు సరిగ్గా దొరకడం లేదు. ఎందుకంటే ఇసుక కొరత అని చెప్పేసి ఎవరు పనులు చేయట్లేదు. నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఎలా కేటం చేస్తున్నారు? అప్పుల పాలు అయిపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారనే స్థితికి ఏర్పడింది అంటున్నారు కదా, ఎంతవరకు నిజం? వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము రూపాయి కేజీ బియ్యం ఇస్తున్నాం అని చెప్పి ఒక పక్క నుంచి చెప్తూనే ఇంకో పక్క నుంచి 1200 రూపాయలు గ్యాస్, 1150, 1200 రూపాయలకి గ్యాస్ కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే ప్రతిరోజు కూడా ప్రతి నిత్యావసర సరుకులు కూడా విపరీతంగా ధరలు పెంచేశారు. ఈ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా బ్రతికే దానికోసం ఎవరికి ఇప్పుడు పరిస్థితులు లేవు. అలాగనే ఈ రోజుని మద్యం పాలసీలోని మద్యాన్ని పూర్తిగా నియంత్రిస్తామని చెప్పని అన్నారు. ఈ రోజున అయితే మద్యాన్ని కూడా వాళ్ళు ఆ అమ్మకం కోసం పెట్టి ఈరోజు గవర్నమెంట్ పరిస్థితి ఎలాగుందంటే తాగేటటువంటి వాళ్ళ మీద కూడా వ్యాపారం చేసి ఆ మందును కూడా 15 సంవత్సరాలు తాకట్టు పెట్టి దాని మీద వచ్చినటువంటి డబ్బులు మొత్తం నొల్లేసి బట్టలు నొప్పుతున్నానని చెప్తున్నారు. అలాగే సెజ్జి రూపంలో ఉన్నటువంటి 1250 కోట్ల రూపాయలు ఈ మధ్యన ఈ 2-3 నెలల కాలం నుంచే వెనక్కి తెచ్చేసుకొని ఖర్చు పెట్టేసుకోవడం అనేది జరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం తొందరలోనే వాళ్ళు ఆలోచన కానీ మార్చుకొని మొత్తం వర్కర్లకు అందరికీ ఏమైనా న్యాయం చేకూరిస్తే కొంతవరకైనా జగన్మోహన్ రెడ్డి బతికి బట్ట కడతాడు. లేకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.